అది మనకు అర్థమవుతుంది. Even by the end of November, already you will see the sailboats coming up, sail signs coming up. మరి నిజంగా చూస్తే ఈ క్రిస్మస్ డిసెంబర్ కాదు కదా, నవంబర్ ముగింపులోనే క్రిస్మస్ పేరుతో మరి మార్కెట్ లోకి ఎన్నో మనకి ఆఫర్లు వస్తుంటాయి, లేకపోతే ఎన్నో ఎన్నో విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. All the lights and the decorations are out. మరి లైట్స్, డెకరేషన్స్, దానికి తాలూకు మరి ఎన్నో మరి క్రిస్మస్ తో ముడిపెట్టబడేటువంటి విషయాలన్నీ మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. Today's Christmas is all about dinners and gifts and hampers. మరి ఈ దినాల్లో గమనిస్తే క్రిస్మస్ అంటే ప్రజలకు ఉండే ఒకే ఒక అవగాహన ఏంటంటే క్రిస్మస్ అంటే వెలుగులు, క్రిస్మస్ అంటే బహుమానములు, క్రిస్మస్ అంటే వేడుకలు. It is filled with parties and get-togethers and trips and vacations. మరి క్రిస్మస్ అనగానే మరి స్నేహితులంతా కలిసిపోవాలి, కుటుంబాలన్నీ కలిసిపోవాలి, చక్కగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఎటన్నా టూర్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళిపోవాలి, సొంత ఊర్లోకి వెళ్ళిపోవాలి, కలిసి తిరగాలి, కలిసి చేయాలి అని ఎన్నో ఎన్నో విషయాలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. But in the midst of all this, Christ, the main reason for Christmas, is not there. అయితే వారు చేసుకునే ఏర్పాట్లలో, వారి వేడుకల్లో, వారి సంబరాల్లో, వాళ్ళ ప్రణాళికల్లో ఎన్నో ఉంటున్నాయి కానీ చివరకు క్రీస్తే ఉన్నాడు. Someone even commented that no more do you find it is written as Christmas, but rather it is Xmas. మరి ఇంకా చాలా మంది ఏం చేశారంటే అది క్రిస్మస్ పండుగ అయినా కూడా క్రిస్మస్ అంటే అందులో క్రీస్తు అనేది ఇంగ్లీష్ లో మనకు ఉండాలి, కానీ ఆ పేరును కూడా తీసేసి ఈ పండుగకి క్రిస్మస్ కాదులే అని చెప్పి దానిని ఎక్స్మస్ అని పిలుస్తూ ఉన్నారు. So much so that Christ has been X'd. There is an X, and now Christmas without Christ. మరి ఇది ఎలా ఉందంటే క్రిస్మస్ అనే పండుగలో క్రీస్తుకే చోటు లేని విధంగా క్రీస్తు పేరును కూడా తీసేసి వాళ్ళు ఎక్స్ పెట్టేసుకుని, అంటే క్రీస్తునే వద్దు మాకు అవసరం లేదు అన్నట్టుగా ఎక్స్ పెట్టేసి ఎక్స్మస్ అని వాళ్ళు దాన్ని జరుపుకుంటూ ఉన్నారు. So in a backdrop of this kind of events surrounding Christmas, what is the true celebration of Christmas? కాబట్టి క్రిస్మస్ అన్నప్పుడు మన చుట్టూ, మన సమాజంలో, మన కుటుంబాల్లో, మన బంధువుల మధ్యలో ఇలాంటి సంగతులన్నీ జరుగుతూ ఉండగా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? Though we do not know exactly the date on which the Lord Jesus was born, యేసుక్రీస్తు వారు మరి సరిగ్గా ఏ తారీఖున పుట్టాడు అనేటువంటి ఆ తారీఖు సంబంధించి నిశ్చయత మరి మనకు అంతగా లేనప్పటికీ, but one thing is very sure, that he was born into this world 2000 years ago. మరి ఒకటి మాత్రము వాస్తవము, సత్యం, అదేంటంటే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు భూమి మీద భౌతికంగా వాస్తవంగా జన్మించారు. Though we do not know whether he was exactly born on December 25th, yet we know he was born into this world. ఆయన నిజంగా డిసెంబర్ లోనే పుట్టాడా, 25వ తారీఖే పుట్టాడా, మరి ఇంకో నెలలో పుట్టాడా, దాని గురించిన స్పష్టత మనకు బైబిల్లో లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవము, ఆయన భూమి మీద శరీరధారిగా మరి చారిత్రాత్మకంగా జన్మించాడు. The simple proof is the world accepted calendar today begins from the birth of the Lord Jesus. That is how the year is calculated, and today we are 2022. మరి దీనికి అసలైన సాక్ష్యము మనం చెప్పుకోవాలంటే మనము దినదినం వాడేటువంటి క్యాలెండరే. ఎందుకంటే క్యాలెండర్ లో 2022వ సంవత్సరం అంటే ఎప్పటి నుండి 2022వ సంవత్సరము అంటే క్రీస్తు శకము నుండి వాళ్ళు ఈ సంవత్సరాలని క్యాలెండర్ ని లెక్కిస్తూ ఉన్నారు. So even when I gave the theme celebration, true celebration of Christmas, some of you would have been alarmed. Oh, Christmas celebration? What is that? మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనగానే బహుశా మీరు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటబ్బా అని బహుశా అనుకుని ఉంటారు. Can we celebrate Christmas? మనం క్రిస్మస్ జరుపుకోవచ్చా? Is it good to celebrate Christmas? మరి మనం క్రిస్మస్ జరుపుకుంటే అసలు మంచిదేనా, తగ్గిందేనా? Yes, dear brothers and sisters, that is what we are going to consider tonight. The true celebration of Christmas. క్రిస్మస్ యొక్క నిజమైన వేడుక, నిజమైన సంబరాలు అంటే ఏంటో మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. So we are going to look at those lessons from
this theme verse that we gave, John 3:16. మరి దీనికి సంబంధించిన వాస్తవాలని బైబిల్లో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి మనం గమనిద్దాం. So I would request all of you to, if you have a Bible in your hand, to kindly turn to your Bible and read this verse together with us. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త. Yeah. So I will read it in English first, and then my dear brother will read it in Telugu. So John chapter 3 and verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 ముందుగా ఇంగ్లీష్ లో అన్నగారు చదువుతారు, తర్వాత తెలుగులో నేను కూడా చదువుతాను. మీరు కూడా మీ బైబిల్లో దయచేసి దాన్ని గమనించండి, చదవండి. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So here in this verse we are given the first reason for us to celebrate Christmas. క్రిస్మస్ ని ఎందుకు జరుపుకోవాలో మొట్టమొదటి కారణము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. If you can enable screen sharing, please, I would like to put up some notice. Can the host please enable screen sharing? Yes, brother. Yes, thank you. No, it has been disabled. Is it okay now? One minute, brother. I'm Yes. changing the settings. So while that is being rectified, we are going to consider three celebrations that are found in this verse for us to వాక్యంలో truly celebrate Christmas. క్రిస్మస్ ను అర్థవంతంగా మనం జరుపుకోవాలంటే ఏంటో అనే దానికి ఇందులో 3 రకాలు లేదా 3 విషయాలు మనం చూస్తాం ఈ వాక్యంలో. So the first celebration is in this verse is the celebration of love. ఇందులో మనము సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వాక్యంలో అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే మనము ప్రేమను ఇచ్చి పంచుకోవాలి. ఇచ్చి పంచుకోవాలి కదా, ప్రేమను ఇచ్చి పంచుకోవాలి మనం. So when we are talking about celebrating Christmas, what we are actually doing is going to celebrate love. కాబట్టి మనము క్రిస్మస్ ని జరుపుకుంటాము, క్రిస్మస్ వేడుకలు చేసుకుంటాము అంటే మనం దేనిని వేడుకగా చేసుకోవాలి, దేనిని సంబరంగా చేసుకోవాలంటే ప్రేమను మనము వేడుకగా చేసుకోవాలి. Because love was the beginning of all this story of Christmas. ఎందుకంటే క్రిస్మస్ కథకి మరి ఆరంభము మూలం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. For God so loved the world that you find he loved the world. అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అంటున్నాడు. So even for the Lord Jesus to come into this world, the very basic, the beginning of it all began with love. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి ముఖ్యమైన కారణము, అసలైన కారణం ఏంటంటే ఆయనకు మన విషయమై ఉన్న ప్రేమ. So the celebration, the true celebration of Christmas means we are celebrating the love of God, the love of the Lord Jesus. కాబట్టి నిజమైన క్రిస్మస్ వేడుక అంటే ఏంటంటే మనము దేవుని యొక్క నిజమైన ప్రేమను ఎరుగుట లేదా దానిని మనము పంచుకొనుట. It was the love of God that made all things happen. మరి దేవుని యొక్క ప్రేమనే
ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న సంగతులన్నీ కూడా జరగడానికి దారి తీసింది. And that is why today you and I can celebrate Christmas in a true fashion, because we are celebrating the love of God. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ప్రేమను మరి ఈ పండుగలో భాగంగా ఇచ్చిపుచ్చుకుంటామో, మరి దేవుని ప్రేమను మనము సంబరంగా చేసుకుంటామో, అప్పుడు మనము ఈ క్రిస్మస్ ని అర్థవంతంగా జరుపుకున్న వాళ్ళం అవుతాం. So dear brothers and sisters, we are going to justify our theme, true celebration of Christmas, that is celebrating the love. కాబట్టి క్రిస్మస్ నిజముగా జరుపుకునుట, మరి అసలైన క్రిస్మస్ జరుపుకునుట అంటే ఏంటంటే మనము ప్రేమను వేడుకగా జరుపుకొనుట. Now what was so special in that love that we can celebrate it? మరి మనము వేడుకగా జరుపుకోవాల్సినంత ప్రత్యేకత ఆ ప్రేమలో ఏముందండి? The first one is, it was an unending love, an eternal love. దేవుని యొక్క ప్రేమలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది శాశ్వతమైన ప్రేమ. In Jeremiah chapter 31 verse 3 we read, God says to the children of Israel there, he says, I have loved you with an everlasting love. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడు అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని. Now when we talk about eternal in relation to God, it means there is no beginning and there is no end. దేవుని కోణంలో నుండి శాశ్వతమైన అన్న మాటను మనం గమనించినప్పుడు, శాశ్వతమైనది అంటే ఏంటంటే ఆరంభము లేనిది, అంతము లేనిది. But when we talk about eternity or eternal in relation to man, there is a beginning but there is no ending. అయితే మనుషుల విషయంలో నిత్యము, నిత్యత్వము అని మనం మాట్లాడుకుంటే, మనుషులమైన మనం ఒకవేళ నిత్యత్వంలో ఉండాలంటే మనకు ఆరంభం ఉంటుంది, కానీ అంతము ఉండదు. But when we talk about love, God's love is an eternal love, an unending love, no beginning, no end. కానీ దేవుని విషయానికి వస్తే, దేవుని ప్రేమ విషయానికి వస్తే ఎలాంటి ప్రేమనంటే అది అనాది నుండి అనంతము వరకు ఉండేటువంటి ప్రేమ, దానికి ఆరంభం అనేది లేదు. And the opposite of that is that man's love has a beginning and also has an end. మరి దేవుని ప్రేమకు ఆరంభము లేదు, అంతము లేదు, అది నిత్యము ఉండే ప్రేమ అని మనం అన్నప్పుడు, మానవుని యొక్క ప్రేమ ఎలాంటిది? దానికి భిన్నమైనది. అంటే మానవుని ప్రేమ ఆరంభం అవుతుంది, ఆయా కారణాలను బట్టి అంతము కూడా అయిపోతుంది. Dear brothers and sisters, today we can truly join in this true celebration of Christmas because we are celebrating the unending eternal love of God. కాబట్టి మనము దేవుని యొక్క నిత్యమైన ప్రేమను గ్రహించినప్పుడు, నిత్యమైన ప్రేమను మనము అనుభవించి దానిని వేడుకగా జరుపుకుంటే ఆ క్రిస్మస్ నిజముగా అసలైన క్రిస్మస్ గా ఉంటుంది. Truly it is a celebration of love because this love has no beginning and has no end. ఈ ప్రేమను మనము వేడుకగా జరుపుకోవాల్సిందే, దీనిని మనం ఇచ్చి పంచుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మానవుని ప్రేమ కాదు, దేవుని ప్రేమ, ఆది లేని ప్రేమ, అంతము లేని ప్రేమ. The second reason why we can celebrate this love is, it is an unconditional love. మరి ప్రేమకు సంబంధించి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ. In Romans chapter 5 verse 8, we read that while we were yet sinners, Christ loved us and died for us. మరి రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వాక్యం ఏముంటుందంటే, మనం ఇంకను దేవునికి శత్రువులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించెను. That is an unconditional love. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనం ఏదో పాపము నుండి కొంచెం మంచిగా ప్రేమిస్తా అని వేచి చూసిన ప్రేమ కాదు, కానీ మనం ఇంకను పాపులమై ఉండగానే బేషరతుగా మనల్ని ప్రేమించిన ప్రేమ. But all other forms of love of this world is very conditional. ఈ లోకపూరితమైన మరి ప్రేమను మనం గమనిస్తే ఆ ప్రేమలన్నీ కూడా షరతులతో కూడుకున్నవి, పరిమితితో కూడుకున్నవి.
In all our relationship with humans, our love is because either we are expecting love or because we are being loved, we love. మరి మనం చూపించే ప్రేమ ఎంతసేపు కూడా దానికి మూలం ఏమై ఉంటుందంటే మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళు మనల్ని కూడా ప్రేమించేది అన్న కారణంతోనైనా మనం ప్రేమిస్తాం. లేదంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం ప్రేమించకపోతే బాగుండదు కదా అని ప్రేమిస్తాం. అంతేగాని నిష్కారణముగా బేషరతుగా మనం ఎప్పుడు ప్రేమించలేము. But when the Lord loved us, when God loved us, it was an unconditional love. When we were sinners, He loved us. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది బేషరత్ అయినటువంటి ప్రేమ. అంటే మనము ఇంకను పాపులమై ఉండగానే సైతము మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ. Dear brother, dear sister, today sometimes you may not feel, you may not feel loved others. మరి ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి బహుశా నీ జీవితంలో అప్పుడప్పుడు మరి నీకు అనిపిస్తుంది, అయ్యో నన్ను ఎవరు ప్రేమించరు కదా, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు కదా అని అనిపిస్తూ ఉండవచ్చు. You may think that those around you, your family, your relatives, your friends, are not giving you that love that you want to receive from ఏ them. ప్రేమ గురించి అయితే మీరు ఆశపడుతున్నారో, మీరు తప్పిస్తున్నారో, అలాంటి ప్రేమ మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ బంధువులు మీకు పంచకపోవచ్చు. But remember, dear friends, that God has loved you and me with an unconditional love. అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి, గుర్తుంచుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, బేషరతుగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తి అయితే అయ్యున్నావో ఆ స్థితిలోనే నిన్ను ప్రేమిస్తున్నాడు. In our most unlovable state, God has loved us. మనల్ని ఏమాత్రము ప్రేమించనే కూడదు అనేటువంటి మన అసేమైన పరిస్థితుల్లో సైతము దేవుడు మనల్ని బేషరతుగా ప్రేమిస్తూ ఉన్నాడు. In our most unworthy state, God has loved us. మన యొక్క అయోగ్యమైన స్థితిలోనే దేవుడు మనల్ని ఇష్టపడి ప్రేమిస్తూ ఉన్నాడు. That is the love that we are going to celebrate. కాబట్టి ఇలాంటి ప్రేమను మనము వేడుకగా జరుపుకోవాలి. So can we celebrate Christmas? కాబట్టి మనము క్రిస్మస్ ని జరుపుకోవచ్చా? Yes, we can celebrate because it is a celebration of the love of God. అవును, మనము క్రిస్మస్ ని జరుపుకోవచ్చు. అయితే ఏ కోణంలో జరుపుకోవచ్చు అంటే క్రిస్మస్ లో దేవుని ప్రేమను కలిగి ఉండి ఆ ప్రేమను మనం వేడుకగా జరుపుకోవచ్చు. For God so loved the world. మరి వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. It is an unending love. ఇది ఏమాత్రము కూడా ముగింపు లేనటువంటి ప్రేమ. It is an unconditional love. ఇది ఏమాత్రము కూడా మన నుండి షరతులు విధించి మనల్ని ప్రేమించే ప్రేమ కాదు, బేషరతుగా ప్రేమించేది. Not only that, it is also an unfathomable love, a love that we cannot comprehend. ఎలాంటి ప్రేమ అంటే మన గ్రాహ్యానికి మించినది, గ్రహింపునకు మించినది, మనకు అర్థం కాని ప్రేమ. In Ephesians chapter 3 verse 19, we are not going to read these verses. I would ask you to make note of it. In this verse, we find it speaks about the love of God, the height, the breadth, the depth of the love of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుని యొక్క ప్రేమ ఎంత మన ఊహకు మించినదో తెలియజేస్తూ ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క పొడుగు, ఆ ప్రేమ యొక్క లోతు మనకు ఎంతో మించినది అని అక్కడ వివరిస్తూ ఉంటాడు. It is a love that we cannot measure. It is immeasurable. కాబట్టి ఈ ప్రేమ మనము కొలవలేనటువంటి, కొలతలేని ప్రేమ, మితిలేని ప్రేమ. Dear brothers and sisters, all other love of this world can be measured. మరి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా వాటికి మితి ఉంటుంది, వాటిని మనం కొలవవచ్చు, వాటికి పరిమితులు ఉంటాయి. But the love of God, the love of the Lord Jesus is immeasurable, unfathomable. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ అది అపరిమితమైన ప్రేమ, కొలతలేనటువంటి ప్రేమ. Don't you think that we need to celebrate this love? కాబట్టి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను మనం వేడుకగా జరుపుకోవడంలో తప్పేమీ లేదు. You see, when we love someone, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు we would try to show that love by trying to give something. మరి ఆ ప్రేమను వాళ్ళకి కనపరచడానికి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుందని మనం అనుకుంటాం.
and we would go and look for the best thing, the expensive thing, and get that to show that we love that person. అంతేకాదు వాళ్ళని మనం ప్రేమిస్తున్నాము అనేది వాళ్ళకి తెలియజేయడానికి ఏదైనా చాలా శ్రేష్టమైనది వాళ్ళకి ఇవ్వాలని మనం ఆశపడతాం. And we would get the best that we can, to the maximum that we can, we would spend. అంతేకాదు మన స్తోమతకి తగినట్టుగా ఎంత వీలైతే అంత మంచి విలువైనది, ప్రశస్తమైనది, ఎక్కువ డబ్బు పెట్టి కొన్నది ఏదైనా ఇద్దామా అని ఆలోచిస్తాం. And there will always be a limit. Only that will be the maximum that we can buy, we can spend, and we would show our love. మరి మన ప్రేమను చూపించడానికి మన శక్తికి సరిపోను ఏదైనా చేయాలి మరి అనేటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటాం. But when it comes to the love of God, it cannot be measured. It cannot be priced. ప్రేమ విషయానికి వస్తే ఆ ప్రేమను మనం ఏమాత్రం కూడా కొలతను విధించలేం. So dear brothers and sisters, let us celebrate Christmas in the right manner. కాబట్టి మనము క్రిస్మస్ జరుపుకోవచ్చు. అయితే క్రిస్మస్ ని మనము సరైన అర్థంతో సరైన విధానంలో జరుపుకోవాలి. This Christmas season, let us celebrate the love of God. ఈ క్రిస్మస్ దినాల్లో మనం క్రిస్మస్ ని దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమను కలిగి ఉండి, దేవుని ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ మనం దీన్ని వేడుకగా జరుపుకోవాలి. Now we are going on to the second celebration in celebrating true Christmas. మరి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఆ అర్థాన్ని ఇచ్చే మరొక రెండవ సంగతిని కూడా ఈ వాక్యంలో మనం చూద్దాం. Secondly, it is a celebration of lending, a celebration of giving. మరి అదేంటంటే ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటాడంటే చివర్లో అంటాడు అనుగ్రహించెను. అనుగ్రహించనంటే మరి దానము చేయుట లేదా ఇచ్చివేయుట. ఇచ్చివేయుటను కూడా మనము వేడుకగా చేసుకోవాలి, లేదా మనం వాటిని ఆ విధంగా ఇచ్చడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకోవాలి. In John 3:16 we find God so loved the world and he gave his only son. మరి యోహాను సువార్త 3:16 అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి ఏం చేసెను, తన కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. If God did not give his son, Christmas will not be worthwhile celebrating. మరి దేవుడే కనుక తన కుమారుని మన కొరకు అనుగ్రహించకపోతే క్రిస్మస్ పండుగ అనేది అసలు పండుగే కాదు. It is because of this giving of God only. Today you find even during Christmas there is so much of giving and sharing with one another. మరి దేవుడు క్రిస్మస్ ఆ దినమున క్రీస్తుని మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగలో కూడా మనము ఎందరినో గమనించినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి, బహుమానములు మరి ఆ విధంగా మా చేతులు మారుతూ ఉంటాయి. It is very commonly known that during this season that people give to the poor, give gifts to one another, and it's a time of giving. మరి ఈ పండుగ రోజు మనము గమనిస్తే ఎందరో మరి పేదవాళ్ళకి ఇస్తూ ఉంటారు, ప్రియమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు, కుటుంబస్తులకు, స్నేహితులకు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఇచ్చే అలవాటు కలిగినటువంటి పండుగ ఇది. But where did all this giving start? అయితే ఈ ఇవ్వడం అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది? It started on that first Christmas when God gave his only begotten son into this world. యోహాను సువార్త 3:16 ఎప్పుడైతే దేవుడే తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడో ఆ దినము నుండి, ఆ సందర్భం నుండి ఇచ్చుట అనేది పండుగలో మనం చూడగలం. And we find it is truly a giving, a lending that we need to celebrate. కాబట్టి ఈ ఇవ్వడము అనే దాన్ని మనం వేడుకగా జరుపుకోవాలి. Because God gave his the precious thing of God, he gave it to us. ఎందుకంటే దేవుడు తన యొద్ద కలిగి ఉన్న అతి ప్రశస్తమైన దానిని, అంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. See, in John 3:16 it says he gave his only begotten son. మరి దేవుని వాక్యంలో ఉంది కదా, దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ అంటే ఒకే ఒక్కడున్నాడు, ఆ ఒక్కని కూడా ఇచ్చివేశాడు. When God said he loved you and me, he did not simply say it and keep quiet. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఏదో ఆ మాటతో దాన్ని వదిలేయలేదు. But he gave the most precious thing that he had, and that is
his own dear son. అయితే తన దగ్గర ఉన్న ఎంతో ప్రశస్తమైన దానిని మన కొరకు ఇచ్చివేశాడు. అదెవరంటే వస్తువు కాదు గాని మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. So that is what we need to celebrate today. కాబట్టి దానిని మనము ఈ దినం వేడుకగా జరుపుకోవాలి. We are celebrating the giving of God, giving of his precious son. మరి దేవుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆయన మన కొరకు తన కుమారుని ఇచ్చాడు అనే దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ పండుగను చేసుకోవాలి. Dear brothers and sisters, try to come into terms with this giving. Pardon? Try to come into terms, try to understand this kind of giving. మరి ఇక్కడ ఈ ఇచ్చుట, ఈ అనుగ్రహించుట అనేటువంటి ఈ మాటను దయచేసి అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. To whom did he give the most precious thing that he had? దేవుడు తన దగ్గర ఉన్న తన అద్వితీయ కుమారుని ఎవరికి అనుగ్రహించాడు? To sinners, unworthy, unlovable like you and me. మరి ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి పాపులమైన మన కొరకు ఆయన అనుగ్రహించాడు. We would give something precious to a person who is worthy to receive it. మరి నిజంగా ఎవరైనా యోగ్యులైన వారికి అది ఇచ్చుంటే బాగుండేది, కానీ అలా ఇవ్వలేదు దేవుడు. In this world, if you love someone, maybe your wife or the person with whom you are in a love relationship, you will buy the most precious diamond and you can give it. మరి మనము మన జీవితంలో ప్రేమించే వాళ్ళు ఎవరైనా, మన కుటుంబస్తులు, మన పిల్లలు, మన భార్య, మన కుటుంబస్తులకి మనము ప్రేమించే వాళ్ళు కాబట్టి ఏదైనా కూడా ప్రశస్తమైంది వాళ్ళకి ఇవ్వవచ్చు. But will you go and buy a diamond and give to your enemy? కానీ మన పగవాళ్లకు మనము ప్రశస్తమైంది, విలువైంది కొనుక్కొని పోయి ఇస్తామా? Or to someone who is doing things against you, will you go and give a diamond? లేదా మీకు విరోధంగా ఎవరో ఉన్నారు, ఆ విరోధులకు పోయి ఇస్తారా? But God gave us when we were unlovable, when we were sinners and enemies of God. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనము శత్రువులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, అపవిత్రులమై ఉన్నప్పుడు, ఆయనకు అసహ్యులమై ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళ కొరకు ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. He did not give the least, the leftovers, but he gave his precious son. మరి ఆయన ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాడు, ఎలాగిచ్చాడు? ఏదో తన దగ్గర ఉన్నదంతా పెట్టుకొని మిగిలింది ఏదో మరి ఇది వేస్ట్ అయిపోతుంది దీని ఇద్దాం అన్నట్టుగా ఇవ్వలేదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు, అంటే ఇంకొకరు లేరు, ఏకైక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, ఆ కుమారునే మనకి ఇచ్చేశాడు. That is why we can celebrate Christmas. కాబట్టి మనం క్రిస్మస్ ని జరుపుకోవాలి. The second thing about the celebration of lending is he gave the perfect gift. అంతేకాదు, ఈ ఇచ్చే విషయంలో మరొకటి కూడా గమనిస్తే దేవుడు మనకు ఎలాంటిది ఇచ్చాడంటే పరిపూర్ణమైన దానిని ఇచ్చాడు. In Hebrews chapter 9 verses 12 to 14 we read, the writer to the Hebrews is telling the blood of animals is not sufficient to take away our sins. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12 నుండి 14 ఆ మధ్యలో ఉన్న వాక్యాల్లో హెబ్రీ రచయిత రాస్తూ ఏమంటాడంటే, మానవుని యొక్క పాపములు తీసివేయుటకు మరి రక్తం ఆవశ్యకమే, కానీ మరి ఎడ్ల యొక్క, కోడల యొక్క, మరి ఇతర జంతువుల యొక్క రక్తము దానికి సరిపోదు అంటాడు. All the blood of animals that was shed in the Old Testament time was not sufficient to take away our sin. మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఎన్నో బలులు అర్పించారు, ఎంతో రక్తాన్ని చిందించారు, ఎన్నో పశువులను వధించారు. అయితే ఆ పశువుల్లో ఏ పశువు రక్తము కూడా మనల్ని విడిపించుటకు పరిపూర్ణమైనది కానే కాదు. All that animal sacrifice was prescribed by God only as a covering for sin. మరి దేవుడే ఆ బలులను సూచించాడు. అయితే దేని కొరకు సూచించాడు? ఆ బలులేవో మన పాపాలు తీసివేసే శక్తి గలవని కాదు, గాని అవి పాపాలు తీసివేయలేవు, గాని పాపమును కప్పుతాయి. But that blood of animals could not cleanse and purge our sin. మన పాపములను ఆ జంతువుల రక్తము కప్పివేసేవే కానీ మరి పూర్తిగా తొలగించి కడిగేసేవి కావు. But it was the blood of the Lord Jesus, the spotless Lamb of God,
that was able to take away all our sins. కానీ దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఈ బహుమానం అంటే యేసుక్రీస్తు అనే బహుమానము ఎంతటి పరిపూర్ణమైనదంటే ఆయన దేవుని గొర్రెపిల్లగా మన కొరకై చిందించిన రక్తము మన పాపములన్నీ తొలగించుటకు, కడిగివేయుటకు, శుద్ధి చేయుటకు ఎంతో శక్తి కలిగినటువంటి రక్తం అది. So that is why we find that we can say that God gave the perfect, the exact one that we needed. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాంటి బహుమానం అనుగ్రహించాడంటే ఏదైతే మనకు అవసరమో ఆ అవసరానికి తగినటువంటి పరిపూర్ణమైన చాలిన బహుమానం ఆయన మనకు అనుగ్రహించాడు. So the celebration of the giving of God is, we are not only celebrating that he gave his precious, but we are also celebrating that he gave the perfect one, the right one that we needed. మరి దేవుడు మనకి అనుగ్రహించాడు అంటే తన దగ్గర ఏదైతే ప్రశస్తమైనది, ఏదైతే అద్వితీయమైనది ఉందో ఆ బహుమానమును మనకి ఇచ్చాడు, లేదా ఆ కుమారుని మనకి ఇచ్చాడు అనేదే కాదు, కానీ ఆ కుమారుని కూడా ఏ స్థాయిలో మనకి ఇచ్చాడంటే ఏదైతే మనకు అవసరమో, ఎంతైతే మనకు అవసరమో ఆ దానికి సరిపోయే విధానంలో పరిపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. Dear friend, tonight, are you willing to celebrate that giving of God, that lending of God? కాబట్టి సాయంకాలము ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఇచ్చేటువంటి స్థితి లేదా అనుగ్రహించేటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తూ దాన్ని నువ్వు వేడుకగా జరుపుకుంటున్నావా? It was a precious giving, it was a perfect giving. దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం ఎలాంటిది? ఆయన మనకి ఇచ్చేటప్పుడు ఎలాగిస్తున్నాడు అంటే ప్రశస్తమైన దాన్ని ఇస్తున్నాడు, పరిపూర్ణమైన దాన్ని ఇస్తున్నాడు. It is also a purposeful giving. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన బహుమానము లేదా ఆయన ఇచ్చే ఆ ఇవ్వడం అనేది ఎలాంటిదంటే ఉద్దేశము కలిగి ఇస్తున్నాడు ఆయన. God's giving, God's lending was with a purpose. మరి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఒక ఉద్దేశంతో ఇస్తాడు. And that is found in John 3:16. యోహాను సువార్త 3:16 మనం ఆ సంగతిని చూస్తున్నాం. That we may not perish in our sin. మనము ఆ బహుమానంని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనము మన పాపమును బట్టి నశించిపోకుండానట్లు. The giving of God, the lending of God was with a purpose, so that you and I will be saved and that we would have eternal life and not perish in our sin. దేవుడు తన కుమారుని మనకు ఎందుకు దానం చేశాడంటే ఆ దానములో, ఆ అనుగ్రహింపులో ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే నువ్వు నేను కూడా నశించిపోవలదని. When we give to one another, there is always an ulterior motive behind our giving. మరి మనం కూడా ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు ఆ దానం వెనకాల ఏదో ఒక గురి, ఏదో ఒక ఉద్దేశం మనకు ఉంటుంది. Either we are giving expecting something in return. మరి మనం వాళ్ళకి ఎందుకు దానం చేస్తాం, ఎందుకు బహుమానం ఇస్తామంటే వాళ్ళు కూడా ఏదో మనకి ఇస్తారనేటువంటి ఒక అంచనాతో ఇస్తాం. Either we give because we want to get something done. మరి లేకపోతే ఈ విధంగా దానం చేస్తే మనకి ఏదైనా జరుగుతుందిలే, ఏదైనా మంచి జరుగుతుందిలే, లేకపోతే ఆ కోరిక తీరుతుందేమోలే, ఈ కోరిక తీరుతుందేమోలే అనేటువంటి ఒక అంచనాతో ఇస్తాం. Or we may give to win the heart of someone. లేదా ఇతరుల మనసుని దోచుకోవడానికి, గెలుచుకోవడానికి, మరి వాళ్ళ ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి మనం ఇస్తాం. But dear brothers and sisters, when God gave, he had only one purpose in mind. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు ఒక బహుమానముగా ఇచ్చేసినప్పుడు ఆయన మనసులో ఒకే ఒక గురి. That is your salvation and my salvation. అదేంటంటే నీ రక్షణ, నా రక్షణ. Forgiveness of your sin and my sin. మరి నీ పాపములు, నా పాపములు క్షమించబడాలి. It was because of your sin and my sin, God gave that his only begotten son with that purpose that we might be saved. మరి నువ్వు నేను కూడా మరి మనము రక్షణ పొందాలని, పాపం నుండి విడిపించబడాలని మనల్ని దృష్టిలో పెట్టుకొని, మన రక్షణ దృష్టిలో పెట్టుకొని దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. So don't you think, dear friends, dear brothers and sisters, that we need to celebrate the lending of God? కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆ అనుగ్రహించినటువంటి ఆ స్థితిని గుర్తు చేసుకుంటూ మనము ఈ క్రిస్మస్ ని జరుపుకోవాలి. అది కాదంటారా?
So true celebration of Christmas is a celebration of love. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను వేడుకగా జరుపుకోవాలి. True celebration of Christmas is a celebration of the lending, the giving of God. నిజమైన క్రిస్మస్ అంటే దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ స్థితిని, దానము చేసినటువంటి ఆ స్థితిని అర్థం చేసుకుంటూ మనం చేసుకోవాలి. And now we come to the third aspect of the true celebration of Christmas. మన నిజమైన క్రిస్మస్ అంటే మూడవ సంగతి ఏంటో చూద్దాము. It is a celebration of life. అదేంటంటే జీవమునే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. In John 3:16, that is what we find, that we may have everlasting life. Everlasting life. 3:16 అదే అంటున్నాడు కదా, నశింపక నిత్య జీవము పొందునట్లు. We who were destined to death and eternal separation from God were given life. మరి మరణపాత్రులము, దేవునికి సదాకాలము దూరంగా ఉండవలసిన వారము, కానీ దేవుడు మనల్ని దయదలిచి బహుమానముని ఇచ్చాడు. ఇప్పుడైతే మనం నశించిపోవలసిన అవసరం లేదు, కానీ సదాకాలము జీవించే నిత్య జీవమును మనం పొందుకోగలుగుతున్నాం. John 1:4 tells us, in him was life. యోహాను సువార్త 1:4 ఏమనుందంటే ఆయనలో జీవం ఉండేది. Yes, dear brothers and sisters, if we say we are celebrating Christmas, what we are celebrating is that we are celebrating that we have received life. మరి కాబట్టి మనము క్రిస్మస్ జరుపుకోవాలి అంటే, అసలైన క్రిస్మస్ జరుపుకోవాలంటే ఆయనలో ఉన్న జీవమును మనం కలిగి ఉండి దాన్ని మనం వేడుకగా చేసుకోవాలి. Because the Bible very clearly tells us in Ephesians chapter 2 verse 1 that we were dead in our sins and trespasses. ఎందుకంటే దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 2:1 ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ అంటుంది, మనమైతే జీవం గల వాళ్ళం కాదు, కానీ మనమందరం కూడా మన పాపమును బట్టి, మన అపరాధమును బట్టి చచ్చిన వారం. But now because of the Lord Jesus, you and I have been quickened to life. We have life. ఇప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు, యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి పాపమును అపరాధమును బట్టి చచ్చే స్థితిలో ఉండరు, కానీ పాపములు తొలగిపోయి వాళ్ళు జీవము అనగా నిత్య జీవము, శాశ్వత జీవము పొందుకొని ఉంటారు. Don't you think that we need to celebrate this life? కాబట్టి క్రిస్మస్ అంటే ఇది కదా మనకు కావాల్సింది, నిత్య జీవం కదా మనకు ఉండాల్సింది. Because it is an endless life, an everlasting life. మరి నిత్య జీవము, నిత్య జీవం అంటే నిరంతరము నిలిచి ఉండే జీవితం. Romans 6:23 tells us that the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus. రోమిలకు రాసిన పత్రిక 6:23 మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం, దేవుని కృపా వరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. Yes, dear brothers and sisters, we can celebrate life because the Lord Jesus has given us life. మరి మనము క్రీస్తు యొద్ద నుండి జీవం పొందుకున్న వాళ్ళం అయితే ఆ జీవమును బట్టి క్రిస్మస్ మనం జరుపుకోవాలి. And the Lord Jesus himself said, this is eternal life, to know the Lord Jesus, the Son of God. మరి యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, దేవుని కుమారుడైన క్రీస్తు యేసును తెలుసుకొనుటయే నిత్య జీవం. Dear friend, you can celebrate Christmas truly only if you have experienced this life, this eternal life through the Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు మూలంగా దేవుడిచ్చే ఈ నిత్య జీవాన్ని మనం అనుభవించినప్పుడే మన జీవితంలో, మన కుటుంబంలో మనము నిజమైన క్రిస్మస్ ని జరుపుకోగలుగుతాం. This life is not only an life endless, but it is also a life of fullness. మరి ఈ జీవము, దేవుడి ఇచ్చే జీవము నిరంతరము ఉండే జీవం మాత్రమే కాదు, కానీ అది పరిపూర్ణమైన సంతృప్తినిచ్చేటువంటి జీవం. In John chapter 10 verse 10, the Lord Jesus said, I have come that they may have life and have it more abundantly, abundant life. యోహాను సువార్త 10వ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నేను వారికి లేదా వాటికి జీవమునిచ్చుటకు వచ్చి తిని
సమృద్ధి అయిన జీవమునిచ్చుటకే వచ్చితిని అంటాడు. This is not a boring life. క్రైస్తవ జీవితము, క్రీస్తుచ్చే జీవితము ఏదో మనకి బోర్ కొడుతుందే, ఇంకా చేసేదానికి ఏమి లేదే, అయ్యో నాకు అసలు ఎటు పాల్పోవట్లేదే అనేలాంటి మనకి నిరాసక్తిగా ఉండేటువంటి జీవితం కాదు ఇది. But it is a life of fullness, of abundance, a life that you enjoy every day of your life. కానీ క్రీస్తు మనకిచ్చే జీవము ఎలాంటి జీవమో, అది నిత్యము ఉండేటువంటి జీవము, అది సమృద్ధి అయిన జీవము, మనలో నుండి ఉప్పొంగి బయటికి పొర్లి పారేటువంటి జీవం. There is fullness of joy, there is fullness of peace, there is fullness of comfort, there is fullness of life. This is the kind of life. దేవుడు మనకిచ్చే జీవము అది ఎలాంటి జీవం అంటే అది సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన శాంతి, సమృద్ధి అయిన సమాధానం, సమృద్ధి అయినటువంటి సంతోషము కలిగి ఉండేటువంటి జీవం అది. Even in the midst of all the crises and calamities and the circumstances that we face in life, we still are able to enjoy the richness, the fullness of the life that God has given us. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడిచ్చే ఈ జీవము తాలూకు ఆ పరిపూర్ణతని, ఆ సంతృప్తిని, ఆ శాంతి సమాధానమును మనం ఎలాంటి స్థితిలోనైనా కూడా అనుభవించగలుగుతాం. Today you may be going through various difficult experiences in life. బహుశా ఈ దినము మీరు మీ వ్యక్తిగత జీవితంలో మరి చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితుల గుండా వెళ్తూ ఉండవచ్చు. But if you have the life of the Lord Jesus in you, you will experience that fullness in life in spite of all what you may face in life. కానీ మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ దేవుడిచ్చే క్రీస్తు యేసు మూలంగా మనకు దొరికే నిత్య జీవాన్ని కనుక మీరు పొందుకున్న వాళ్ళైతే ఆ పరిస్థితిని బట్టి మీరు ఏమాత్రం ఆయాసపడరు. కానీ దేవుడిచ్చే ఈ నిత్య జీవమును బట్టి మీరు దేవుని సమాధానమును, దేవుని శాంతిని మీరు అనుభవిస్తారు. Because he lives, because we have life in him, we can face tomorrow. మరి ఆయన జీవించుచున్నాడు కనుక, ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనము రేపటి భవిష్యత్తును ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. And then it is also a life of newness. Pardon? It's a life of newness. మరి అంతేకాదు, ఈ జీవం ఎలాంటి జీవం అంటే నవీనమైన జీవము, నూతన తత్వము కలిగినటువంటి జీవం. 2 Corinthians 5:17 tells us, if any man be in Christ, he is a new creation. All things are passed away, all things have become new. 2 కొరింథీ 5:17 వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఇదిగో వాడు నూతన సృష్టి, పాతవి అన్ని గతించిపోతాయి, అన్ని కూడా క్రొత్తవి అవుతాయి. When you truly receive the life of the Lord Jesus in you, your whole life will be transformed. మరి దేవుని యొక్క నిజమైన ఆ జీవము, నిత్య జీవం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ జీవితం పూర్తిగా మార్పు చెందుతుంది, మారిపోతుంది. Your old way of living is no more. You are a brand new man. You are a new creation. మరి క్రీస్తు యేసు జీవము మీలో ఉన్నప్పుడు మీరు ఇంకా పాత పద్ధతి, పాత అలవాటు, పాత పోకడలో ఉండనే ఉండరు, కానీ నూతనమైన సృష్టిగా మీరు మారుతారు. So it is a new life. కాబట్టి ఇది ఒక నూతన జీవం. Shouldn't you celebrate that newness of life? కాబట్టి క్రిస్మస్ అంటే ఈ నూతన జీవమును మనము మరి వేడుకగా జరుపుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. This life is experienced only through the Lord Jesus Christ. ఈ జీవం మనకి ఎక్కడో దొరకదు, కానీ కేవలం యేసుక్రీస్తులోనే మనకు దొరుకుతుంది. So dear brothers and sisters, today you and I, knowing this truth, we can truly celebrate Christmas. కాబట్టి ఈ సత్యాలు ఎవరైతే తెలుసుకొని ఉంటారో, అలాంటి సత్యము తెలుసుకున్న వాళ్ళు మాత్రమే క్రిస్మస్ ని అసలైన క్రిస్మస్ గా జరుపుకోగలుగుతారు. No matter what others around us may be thinking and their opinion and attitude of Christmas may be. మరి మన చుట్టూ ఉండేటువంటి వారికి క్రిస్మస్ అంటే వేరైన అభిప్రాయము, వేరైన అవగాహన ఉండొచ్చు. You and I can truly celebrate Christmas. అయితే అలాంటి వాడితో మనకు సంబంధం ఉండదు, కానీ ఎప్పుడైతే మనం ఈ సంగతులు తెలుసుకుంటామో అసలైన క్రిస్మస్ ని మనం జరుపుకోవచ్చు. If we know the Lord Jesus as our personal Savior and Lord, we can truly celebrate Christmas. యేసుక్రీస్తుని మనము వ్యక్తిగత రక్షకునిగా, వ్యక్తిగత ప్రభువుగా
మనం ఎప్పుడైతే ఎరుగుతామో, తెలుసుకుంటామో, ఆయనను అంగీకరిస్తామో, అప్పుడు మనలో అసలైన క్రిస్మస్ అనేది జరుగుతుంది. Because it is a celebration of love. ఎందుకంటే క్రిస్మస్ అంటే అసలైన దేవుని ప్రేమను మనము తెలుసుకొనుటయే. Because it is a celebration of lending, the giving of God. మరి క్రిస్మస్ అంటే దేవుని యొక్క అసలైన దానము, ఆయన మన కొరకు అనుగ్రహించినటువంటి ఆ ఇచ్చిన సంగతిని గ్రహించడమే. It is a celebration of life. క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు ఇవ్వాలని ఉద్దేశించిన నిత్య జీవమును పొందుకొనుటయే. But the question tonight is this: కాబట్టి ఈ సాయంకాలము మీకు అందరికీ ఒక ప్రశ్న. have you responded to the love of the Lord Jesus? మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ ప్రేమకు మీరు ఎప్పుడైనా సానుకూలంగా స్పందించారా? Has the purpose of the giving of God been accomplished in your life? దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ గురి కలిగి, ఏ కోరికతో తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడో ఆ కోరిక నీ ద్వారా నెరవేరిందా? నీలో ఆ నిత్య జీవము ఆయన చూడగలుగుతున్నాడా? Have you received the experience of life, being quickened to life from being dead? మరి నువ్వు పాపిగా ఉన్నప్పుడు, పాపమును బట్టి చచ్చిపోయి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని యొక్క ఆ జీవము నిన్ను ఉజ్జీవింపజేసి నిన్ను బ్రతికించింది. ఇప్పుడు నువ్వు చచ్చిన వాడవు కాదు కానీ బ్రతికి నిత్య జీవం కలిగిన వాడవే అని నువ్వు చెప్పగలవా? Dear friend, dear brother, dear sister, if you have not yet known this, then today give your life to the Lord Jesus. ఒకవేళ ఇలాంటివేవి ఇంకా నాకు తెలియదు, అసలు ఇలాంటివేవి కూడా నాకు అర్థం కావు అన్నట్టుగా నువ్వు ఉంటే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినము ఈ వాక్యము నీ కొరకే. All what you need to do is to tell in your heart, Lord Jesus, I am a sinner. Please forgive me and come into my heart and life. మరి ఈ దేవుడు ఇచ్చే నిత్య జీవం పొందుకోవాలంటే మరి మనం చేయవలసిందల్లా ఒకటే, మనము విరిగి నలిగిన హృదయముతో మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చి, దేవా పాపినైనా నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని మనము ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు ఈ నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. Tonight, if you would simply in your heart pray this prayer and invite the Lord Jesus into your heart, you can truly celebrate this Christmas. ప్రభు అయిన యేసు, పాపినైన నన్ను నీ రక్తముతో కడిగి నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా, నా జీవితాన్ని మార్చు అని నీవే గనక ఈ సాయంత్రం యథార్థంగా ప్రార్థిస్తే నీవే ఈ క్రిస్మస్ ని అసలైన అర్థవంతమైన క్రిస్మస్ గా జరుపుకునే వ్యక్తివి. So may the Lord help us to come into that experience of truly celebrating the meaning of Christmas. కాబట్టి కూడికలో చేరి వచ్చినటువంటి ప్రియమైన సహోదరులు, సహోదరీలు, ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఇంకా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోకుండా కేవలము లోకంలో, సమాజంలో మీరు చూసిన వాటి చేతనే మీరు కూడా మోసపోతూ ఇన్ని సంవత్సరాలు జరుపుకుంటే, ఈ సంవత్సరమైన అసలైన అర్థముతో, అసలైన భావంతో, అసలైన క్రిస్మస్ ని మరి చెప్పబడ్డ విధంగా జరుపుకోవడానికి దేవుడు మీకు అందరికీ సహాయపడును గాక. Let us pray. ప్రార్థించుకుందాం. Our gracious, loving Heavenly Father, మా కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, we thank thee, O God, for loving us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. Lord, we thank thee, thou loved us so much that you gave your only begotten Son. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే మా విషయమై నీ అద్వితీయ కుమారుని అనుగ్రహించినావు. So that we may not perish in our sin, but by believing on him, we would have eternal life. మరి మేము మా పాపములో నశించడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుట చేత మేము నిత్యము జీవించాలని, నిత్య జీవము మాకు ప్రసాదించుట కొరకు నీవు నీ కుమారుని అనుగ్రహించినావు. Lord, we thank thee for this is the story of Christmas. మరి క్రిస్మస్ యొక్క అసలైన కథ ఇది అని మీరు మాకు ఈ సాయంకాలం మాట్లాడుతూ వచ్చారు. This is the meaning of Christmas. మరి క్రిస్మస్ యొక్క భావం అంటే ఇదే అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. This is the celebration of Christmas. క్రిస్మస్ యొక్క వేడుక అంటే ఇదే అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. Lord, help us that we may come into the full experience of the meaning and purpose of Christmas so that we can truly celebrate it.
కాబట్టి దేవా మరి మేమందరము కూడా ఈ క్రిస్మస్ ని అసలైన అర్థము తెలుసుకొని అసలైన భావముతో పరిపూర్ణమైన మరి విధానంలో దాన్ని జరుపుకున్నటకు మాకందరికీ సహాయం చేయండి. Lord, help us that we may know the Christ of this Christmas. దేవా క్రిస్టమస్ అనే ఈ పండుగలో ఉన్న క్రీస్తును ఎరుగుటకు మాకు సహాయం చేయండి. Lord, we give ourselves to thee. దేవా మమ్మను మేము నీకే అప్పగించుకుంటున్నాం. Thank thee for this time of studying and meditation of thy word. దేవా మరి సాయంకాలం ఈ విధంగా మరి యొక్క ఆన్లైన్ లో నీ యొక్క వాక్యమును వాడుకొని అసలైన క్రిస్మస్ అంటే ఏంటో ధ్యానించుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీకు వందనములు. Lord, help us not only to adhere to this message, but help us also to tell this message to everyone else around us. దేవా కేవలం దీని గురించి వినడం మాత్రమే కాదు కానీ దీని మూలంగా మేము నిజంగా మా జీవితాల్లో కూడా మార్పు పొంది మరి క్రీస్తును పొందుకొని నిజమైన క్రిస్మస్ మేము జరుపుకొని ఆ విధంగా ఇతరులకు కూడా అనేకులకు నిజమైన క్రిస్మస్ గురించి చెప్పుటకు మాకందరికి సహాయం చేయండి. Lord, help us to share the gospel, share this good news to everyone around us during this season. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శుభవార్తను అనేకులకు పంచుకొనుటకు మాకు మీరే కృపనివ్వండి. So we give thee thanks and praise. మీకే వందనాలు, స్తోత్రాలు. Thank thee for the Lord Jesus. మీరు మాకు అనుగ్రహించిన మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని బట్టి మీకు వందనములు. In the name of our Savior, the Lord Jesus, we pray. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ and the love of God our Father and the fellowship and the ministry of the Holy Spirit continue to rest and abide with us this night and until the Lord comes again. Amen. Amen. Amen.